వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీవల్లి. అండ్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది అందరికీ ఉమెన్కి ఎస్పెషల్లీ చాలా మంచిది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఇది ఎక్కువ మన షుగర్ లెవెల్స్ని అంత త్వరగా స్పైక్ చేయదు. పీసీఓడి ఫ్రెండ్లీ ఫుడ్. అండ్ ఇది బోన్స్కి కూడా చాలా మంచిది, స్ట్రెంగ్తీగా ఉంటుంది. ఇక్కడ నేను వెజిటేబుల్ మన క్యారెట్ అండ్ బీన్స్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఆల్ కైండ్ ఆఫ్ స్ప్రౌట్స్ నేను తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నవి, ఓవర్ నైట్ సోక్ చేసుకున్నవి. దీన్ని మంచిగా కడిగేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాము. సో దట్ మనకి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఓవర్ నైట్ సోక్ చేసినప్పుడు కొంచెం స్మెల్లీగా అనిపిస్తుంది కదా. సో ఇందాక నేను దాంట్లోకి ఏమేమి కావాలో మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జింజరు, గార్లిక్, కొబ్బరి, ఒక 2 లవంగాలు, చెక్క మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకున్నాను, టమాటా అండ్ కొత్తిమీర. ఇవన్నీ మనం మిక్సీకి పట్టుకొని మంచిగా పేస్ట్, మరీ చాలా కాకుండా నార్మల్గా పట్టుకున్నాను. కొంచెం బరక్కనే అనిపిస్తుంది చూస్తుంటే మనకి. నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోనే మనము మసాలా అన్నీ వేసుకోవాలి. ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నదంతా, ఆ మసాలాని మనం ఇందులో వేసేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలి. నేను ఇక్కడ కర్ణాటక స్పెషల్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. నేను కర్ణాటక ఆంధ్ర బార్డర్లో పుట్టాను. సో దట్ నాకు కర్ణాటక ఫుడ్ ముందుగానే వచ్చు. మా రిలేటివ్స్ అందరూ కర్ణాటకలోనే ఉంటారు. ఈవెన్ మేము ఫుడ్ కూడా అలానే తింటాము, తక్కువ స్పైసీతో. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మా ఆయన కూడా తమిళ్ ప్లస్ కర్ణాటక, దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక అండ్ బెంగళూరు బేస్డ్ అవుట్ ఆఫ్. అందుకోసమే నేను కొంచెం ఫుడ్ అన్నీ వెరైటీగానే ఉంటాయి, లైక్ డైవర్సిఫై 3 కైండ్ ఆఫ్ ఫుడ్స్ లాగా. ఆంధ్ర, తమిళ్ అండ్ కర్ణాటక ఫుడ్ ఇలానే ఉంటుంది మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం. సో అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ముందుగా మిక్సీకి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని అందులోనే గరం మసాలా, కారం, పసుపు అన్నీ నేను వేసాను. కొంచెం ధనియాల పొడి అన్నీ కొంచెం బాగా కలుపుకొని ఇందులోనే మనం పెట్టుకున్న ముందుగానే స్ప్రౌట్స్ అన్నీ యాడ్ చేసేయాలి. వెజిటేబుల్ అండ్ స్ప్రౌట్స్ ఇవి కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2-3 టైమ్స్ బాగా తిప్పేసి ఇందులో మనం కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కలిపేసి పెట్టుకునేస్తే సరిపోతుంది. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ మీకు నచ్చిన ప్లేసెస్ ఏంటి? ఆర్ఎల్స్ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా బీచ్ ఉందా? కమెంట్ చేయండి. మా ఇంటి దగ్గర అయితే అస్సలు బీచ్ లేదు. సో బీచెస్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఈ సమ్మర్లో అస్సలు కుదరదు కదా. ఇంత వేడికి మనం అస్సలు తట్టుకోలేము. అండ్ మోరోవర్ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి కోల్డ్ ప్లేసెస్, లైక్ ఆ ప్లేస్ అంతా కోల్డ్గా ఉండి అలవాటు అయిపోయింది. ఇప్పుడు హాట్కి అస్సలు తట్టుకోలేము. చూసారు కదా, ఇక్కడ అంతా అయిపోయింది. ఇంకా వాటర్ అయితే వేసేసాను నేను. ఇంకా కొంచెం వాటర్ పడితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి. నిజానికి ముద్ద కదా నేను చేస్తున్నాను, దానికి కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల వాటర్ అయిపోతే క్వాంటిటీ పెరిగిపోతుంది కదా. కొంచెం తక్కువ చేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ 3 విజిల్స్ పెట్టేశాను. అండ్ ముద్ద ఎలా చేయాలో చూసుకుందాం. వాటర్ పెట్టుకున్నాను నేను ఇక్కడ కొంచెము. ఇందులోనే ఉప్పు, కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మరగనిద్దాము. మీన్వైల్ మనము దీంట్లోకి ఏం కావాలో చూద్దాము. రాగి పిండి అండ్ నేను జొన్న పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇవి 1:1 రేషియోలో తీసుకున్నాను. అండ్ కొంచెం సైడ్కి తీసుకొని జొన్న పిండిని ఇలా వాటర్లో కలుపుకున్నాను, లంప్స్ లేకుండా. దాన్ని మనము ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల కొంచెం లంప్స్ తక్కువగా వస్తాయి అని అనుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇలా మంచిగా కలుపుకొని బాగా మరుగుతున్నప్పుడు మనము ఈ రాగి పిండి అండ్ జొన్న పిండిని రెండింటిని కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా కష్టం అనిపిస్తుంది, ఓపికగా కలుపుకోండి, లంప్స్ లేకుండా కలుపుకోండి, అప్పుడే మనకు గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, అయిపోయింది మన ముద్ద, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొంచెం గీ పెట్టించి ఒక బౌల్కి అందులోనే నేను ఈ ముద్దనైతే యాడ్ చేశాను. మరి గట్టిగా కాకుండా నార్మల్గా స్మూత్గా ఉంది, చాలా వెన్నలాగా ఉంది కర్రీ. చూసారు కదా, 3 విజిల్స్ పెట్టాను, ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. అండ్ కన్సిస్టెన్సీ చూడండి, గ్రేవీ లాగా కూడా వచ్చేసింది, బాగుంది కూడా.
ఒక ప్లేట్లో తీసుకొని నేను ముద్ద యాడ్ చేసుకున్నాను. నిజానికి తింటున్నప్పుడు వి ఫీల్ లైక్ బటర్ లాగా అనిపిస్తుంది. ఈ ముద్ద అంత స్మూత్గా ఉంటుంది. దీనికి తోడు ఈ ఫుల్ ప్యాక్డ్ వెజిటేబుల్స్ కానీ ఆల్ స్ప్రౌట్స్, ఇది ప్రోటీన్ అండ్ కాల్షియం అన్నీ రిచ్గా ఉంటాయి, ఐరన్ ప్రతిదీన. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and stay tuned for more videos.